అది కూడా హీరోయిన్లకు అనసూయకి చెప్పలా. అది నెక్స్ట్ డే వచ్చి నేను పెద్ద హీరోయిన్ తోపు అన్నట్టు హీరోయిన్లు ఎవ్వరు రాలే. ఈమె ఏదో నేను పెద్ద హీరోయిన్ ఏదో ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేయంగానే నేను పెద్ద దాన్ని హీరోయిన్ అంటారమ్మా? ఎవరంటారు చెప్పండి? వచ్చేసి ఈమె ఏదో సెలబ్రిటీ అయిపోదామని ఆ నాన్ వెజ్ గాడు ఒకటి ఇదొకటి ఈ వారం రోజులలో మంచిగా ఫాలోవర్స్‌ని పెంచుకున్నారు. అంటే నేను అనేది ఏందంటే మీకు డ్రెస్ అనేది నచ్చింది వేసుకోండి. దాంట్లో ఏం కాదు. నచ్చిన దానికన్నా నప్పింది వేసుకో. నప్పిందంటే నీకు ఈ డ్రెస్ కోసమే నువ్వు పుట్టినవు, లేకపోతే ఈ డ్రెస్ కోసం నీకోసమే ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసినట్టుంది అనేది ఉంటుంది. అంతేగాని మేము చెప్పినంత మాత్రమే మీరు ఆచరిస్తారా? ఇంట్లో కన్నతల్లుల మాటలే ఇంటలేరు. మా మాటలు వింటారా ఎట్లా? మనం ఏందంటే సమాజంలో మమైకమై ఉన్నాం కాబట్టి మనము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్తున్నాం గానీ, మాకు తెలిసింది ఎంత ఏమున్నా తరాలు మారని, యుగాలు మారని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోకపోతే భావితరాలకు మనం ఇవ్వలేము. మాకు ఎవరో చూడాలని చెప్పి అట్లని చెప్పేసి అమ్మో చీరగో ఇట్లా వేసేసుకొని నువ్వు ఇట్లా పెట్టేసుకొని ఓ కొంగు ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇట్లా ఉండమని ఎవరు చెప్పలే. ఎవరు చెప్తారు అది? అది వాళ్ళ ఇష్టం అది. అట్లా అని చెప్పి శివాజీ గారు కూడా చీరనే కట్టుకోమని చెప్పలా. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నారు ఎంత ముద్దుగున్నారు చక్కగా పిల్లలు ఆడపిల్లలు మంచిగా అనిపిస్తుంది. ఎదగాలి ఎంత ఎదుగుతంత ఒదిగి ఉండాలి.